ఓం నమ శివాయ. ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీ శివ మహాపురాణంను మనం పారాయణం చేస్తున్నాము. రుద్ర సంహిత కుమారఖండము. ఈరోజు గణేశ వ్రత మహాత్మ్యము, ధ్యాన మంత్రము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమా అమృతాత్. జగన్మాత అయిన పార్వతి ఆ కుమారుణ్ణి వివిధ వస్త్రాభరణాలతో అంటే గణేశుణ్ణి అలంకరించింది. అనేక వరాలు ఇచ్చిలా అంది, కుమారా, నువ్వు పుట్టిన తోడనే పుట్టిన ఆపద తొలగింది. అందుకని నిన్ను కొలిచిన వారి ఆపదలను తొలగించగల సామర్థ్యాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడు నీ ముఖము సింధూరంతో అలంకరింపబడి ఉంది కనుక నిన్ను సింధూరంతో పూజించిన మానవులకు కార్య విఘ్నాలు తొలగుతాయి. తదుపరి దేవతలందరూ ఆ బాలుణ్ణి శివుని వద్దకు తీసుకొని వెళ్ళగా శివుడు బాలుని శిరస్సుపై చేయుంచి ఆశీర్వదించి, ఈ బాలుడు నా రెండవ కుమారుడు. ఈ గణేశుడే నా గణాలన్నింటికీ సర్వాధ్యక్షుడు. విఘ్నాలను నాశనం చేస్తాడు కనుక వినాయక నామంతో ప్రసిద్ధి పొందుతాడు అని పుత్ర ప్రేమతో ఆశీర్వదించాడు. అంతటా గణేశుడు తెలియక చేసిన అపరాధాన్ని మన్నించమని త్రిమూర్తులను దేవతలను ప్రార్థించగా వారు ప్రీతులై ఇలా ఆశీర్వదించారు. త్రిమూర్తులమైన మేము ఎట్లు లోక పూజితులమైనామో అదేవిధంగా ఈ గణనాథుడు కూడా మాకంటే ముందుగా లోక పూజితుడు అవుతాడుగాక. ఈ గజాననుని ముందుగా పూజించకుండా ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యము విఘ్నమవుగాక. మా వలన ఇతడు కూడా ప్రకృతి నుండి పుట్టిన వాడు కనుక పూజ్యుడవుగాక. పిమ్మట శంకరుడు ప్రీతుడై పవిత్ర మనస్కురాలైన పార్వతి సంకల్పం నుండి ఈ గణేశుడు భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్రోదయ కాలమందు ఆవిర్భవించాడు కనుక ఆ తిథి నాడు ఎవరు ఈ గణేశుని పూజిస్తారో వారికి సకల శ్రేయస్సులు కలుగుతాయని లోకులకు వరమిచ్చాడు. గణేశుని బుద్ధి చాతుర్యం. స్కంద గణపతులిద్దరూ ఆటపాటలతో తల్లిదండ్రులకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తూ శుక్లపక్ష చంద్రునిలా ఎదిగి పెద్దవారై వివాహ వయసుకు వచ్చారు. నేను వివాహం ఆడుతానని గణేశుడు, కాదు నీకంటే ముందు నేనే పెళ్లి చేసుకుంటానని అని షణ్ముఖుడు. ఇలా వారిలో వారు తగవులాడజొచ్చారు. వారి మనోగతాన్ని గ్రహించిన ఆది దంపతులు ఒక రోజున వారిద్దరిని పిలిచిలా అన్నాడు, ఓ కుమారులారా, మీ ఇద్దరి యందు మాకు పుత్ర వాత్సల్యము సమానమే. మీలో ఎవరైతే ఈ భూమండలాన్ని చుట్టి ముందుగా ఇచ్చటకు చేరుకుంటారో వారికి ముందు వివాహం చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన నియమానుసారంగా కుమారస్వామి భూప్రదక్షిణానికి బయలుదేరాడు. గణేశుడు మాత్రం పార్వతీ పరమేశ్వరులను ఏకాసన ఆశీలను చేసి పూజించి 7 ప్రదక్షిణాలు చేసి ఎదుట నిలబడి చేతులు జోడించి స్తుతించిలా అన్నాడు, ఓ తల్లిదండ్రులారా, నాకిప్పుడు వివాహం చేయండి. వెంటనే గౌరీ శంకరులు, కుమారా, స్కందుడు భూ ప్రదక్షిణానికై బయలుదేరి వెళ్ళాడు. నువ్వు కూడా వెళ్ళి చుట్టురా, అప్పుడు మాత్రమే నీకు వివాహం అని హెచ్చరించారు. దానికి గణేశుడు నవ్వి, ఓ జననీ జనకులారా, నేను 7 సార్లు చుట్టి వచ్చాను కదా అన్నాడు. దానికి వారు విస్మయంతో, ఇక్కడే ఉన్న నీకు అదెలా సాధ్యమైంది అని అడగగా వినాయకుడు ఇలా అన్నాడు, ఓ సర్వజ్ఞ స్వరూపులారా, పుత్రునకు తన తల్లిదండ్రుల పాద పద్మములే గొప్ప తీర్థము. వారిని పూజించుటే దైవ ఆరాధన. వారి సందర్శన క్షేత్ర సందర్శన కంటే శ్రేయోదాయకమైనది. అలాగే స్త్రీకి భర్తను సేవించుటే గొప్ప మంగళకరమైన తీర్థ సేవనం. ఎవరైతే తన తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణం చేస్తాడో వాడు తప్పక భూప్రదక్షిణ ఫలాన్ని పొందుతాడు. వేద శాస్త్రాదులు ఈ విషయాన్ని నొక్కి వక్కారించి చెప్పాయి కదా. వేదం అసత్యం చెబుతుందా? బుద్ధిమంతుడైన గజాననుని పలుకులకు సంతోషించి, కుమారా, నువ్వు చేసిన కర్మ ధర్మబద్ధమైనది. సంకట స్థితిలో ఎవని బుద్ధి చురుగ్గా పనిచేస్తుందో వానికి సూర్యోదయానికి చీకటి తొలగినట్టు ఆ సంకట స్థితి తొలగుతుంది. నువ్వు ధర్మాన్ని పూర్ణంగా పాలించావు అని గిరిజాశంకర్లు పలికి వివాహ ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. అదే సమయంలో విశ్వరూపుడనే ప్రజాపతి తన కుమార్తెలైన సిద్ధి బుద్ధి అని వారికి వివాహ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న ఉమాశంకరులు వారితో గణేశునికి వివాహాన్ని నిశ్చయించి మహావైభవంగా జరిపించారు. కొంతకాలానికి గజానునికి సిద్ధి యందు లోకానందకరుడైన క్షేముడు, బుద్ధి యందు సర్వజన ప్రీతిపాత్రుడైన లాభుడు అనే కుమారులు కలిగారు. అలా కొంతకాలం గడవగా కుమారస్వామి భూప్రదక్షిణం చేసి వచ్చాడు. వస్తున్న కార్తికేయుణ్ణి కలహభోజనుడైన నారదుడు నగర బాహ్యోద్యానంలో కలుసుకొని ఇలా ఉపదేశించాడు, ఓ కార్తికేయ,
నేను సత్యం చెబుతున్నాను, విను. ఈర్ష్యచే గాని మోసబుద్ధిచే గాని అసత్యం చెప్పటం లేదు. లోకంలో ఏ తల్లిదండ్రులు తమ పుత్రులకు చేయని దానిని నీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు నీకు చేశారు. భూ ప్రదక్షిణ మిషతో నిన్ను ప్రయత్నపూర్వకంగా బయటకు పంపి గణేశునికి వివాహం చేశారు. అప్పుడే అతనికి చక్కనిగా 2 కొడుకులు కూడా కలిగారు. నీ తల్లిదండ్రులు చేసిన పని నాకైతే యోగ్యంగా లేదు. తల్లి విషం పెట్టినా, తండ్రి అమ్మకానికి పెట్టినా ఆ బిడ్డల గది ఏమిటి? శాంతి. కాముకుడైన వాడు అలాంటి తల్లిదండ్రుల ముఖాన్ని చూడకుండా దూరంగా తొలగిపోవడం మేలు. ఇది నా అభిప్రాయం, తర్వాత నీ ఇష్టం. ఇలా చెప్పి నారదుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. కార్తికేయుడు తల్లిదండ్రుల కపట ప్రవర్తనకు కినిసి క్రౌంచ పర్వతానికి వెళ్ళి అక్కడే బ్రహ్మచర్య దీక్షలో ఉండిపోయాడు. దర్శన మాత్రం చేతనే పాపాలను పోగొట్టే పుణ్యమూర్తి షణ్ముఖుడు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దేవతలు, ఋషులు, మునులు ఆయన దర్శనానికి వెళుతూ ఉంటారు. ఆ మాసంలో కృత్తికా నక్షత్రం నాడు కుమారుని దర్శనం మిక్కిలి ప్రశస్తం. కుమారుని ఎడబాటుతో కుమిలిపోయిన ఉమాదేవి శంభునితో కూడి అక్కడికి వెళ్ళింది. శంకరుడు ఇప్పటికీ మల్లికార్జునుడు అనే పేరు అక్కడ కొలువై ఉన్నాడు. కుమారస్వామి తల్లిదండ్రులను చూడ నొల్లక అక్కడికి 3 యోజనాల దూరంలో దేవతల ప్రార్థనపై నిలిచాడు. అమావాస్య నాడు శంకరుడు, పున్నమి నాడు పార్వతి స్వయంగా వచ్చి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ గాథ పుణ్యాన్ని, కీర్తిని, సుఖాన్ని, ఆయుర్దాయాన్ని, జ్ఞానాన్ని, ముక్తినిచ్చే పరమ పవిత్రమైన గాథ. శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహితలో కుమారఖండం సమాప్తం. ఇప్పుడు శ్రీ గణేశాయ నమః. రుద్ర సంహిత యుద్ధఖండం. త్రిపుర వర్ణనం. తదనంతర వృత్తాన్ని సూతుడు శౌనకాది ఋషులకు ఇలా చెప్పసాగాడు. మునులారా, పూర్వం ఋషిసత్తముడైన సనత్కుమారుడు మా గురువుగారైన వ్యాసమారికి చెప్పిన త్రిపురాసుర సంవార గాథను మీకు వివరిస్తున్నాను, వినండి. ఇందులో లోకనీతి, తత్వము 2 ఉన్నాయి. సత్వరజస్తమ గుణాలే త్రిగుణాలు. ఆ త్రిగుణాలే ఈ గాథలో త్రిపురములు. త్రిగుణాతీతుడైతే కానీ మానవుడు ముక్తుడు కాలేడు. ఆ త్రిగుణాలను జయించే ఉపాయాన్ని చెప్పే గాథ ఈ త్రిపుర సంవార గాథ. సృష్టి అంతా త్రిగుణాత్మకము. త్రిగుణముల యొక్క సమస్థితి శాంతి. వాటి ప్రకోపమే లోకంలో ప్రళయం. వ్యక్తి విషయంలో అయితే అది రోగం. త్రిగుణాలే లోకంలో సుఖదుఖాలకు కారణములవుతున్నాయి. సత్వగుణం కూడా బాధిస్తుందా అంటే అది కూడా ఒక విధమైన సాత్విక అహంకారాన్ని పెంచుతుంది. ఏ అహంకారమైన అహంకారమే కదా. అహంకార వినాశనమే జీవన్ముక్తి కారకం. అహంకారం నశించిన నాడు పునర్జన్మకు కారణమైన బీజం నశించినట్లే. ఆత్యాంతిక దుఃఖ నివృత్తి రూపం పునర్జన్మ రాహిత్యమైన స్థితియే ముక్తి. అహంకారం అంటే నేను అనే భావన. ఈ భావన లోకంలో దేహంతో తాత్మన చెంది ఉంటున్నది. అది ఉన్నంత వరకు నాది అనే భావన ఉంటుంది. నేను నుండి నాది, నాది నుండి ధన సంపాదన, దాని నుండి వస్తు సంపాదన, దాని నుండి సుఖదుఖాలు కలుగుతున్నాయి. ఋషులారా, అందువల్ల నేను అనే భావనను దేహం మీద నుండి ఆత్మ వైపుకు మళ్లించాలి. ఆత్మ సర్వవ్యాపకము, పూర్ణమైనది కనుక ఆత్మైక్యం సిద్ధించినప్పుడు పూర్ణత్వం సిద్ధించినట్లే. అదే ముక్తి. దీనికి నిష్కామ కర్మాచరణ ఒక్కటే ఉపాయం. దీనిని అనుష్ఠిస్తే మనము నిత్య జీవితంలో కర్మలను ఆచరించడం వల్ల వచ్చే ప్రతిబంధకము తొలగిపోతుంది. కర్మ ప్రతిబంధకము పునర్జన్మ రూపంలో ఉంటుంది. తిరిగి జన్మించకపోవటమే ముక్తి. ఈ నిష్కామ కర్మాచరణ ద్వారా మానవుడు ఇహంలో సుఖాన్ని, పరంలో ముక్తిని పొందుతాడు. సందేహం లేదు. ఇందులో వేదంలో చెప్పబడిన ఆ త్రిపుర సంవార పవిత్ర గాథను వినండి అని అంటున్నాడు. తర్వాత మనం త్రిపుర సుర సంవారం చూస్తాము. త్రిపుర వర్ణనం అన్నట్టు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.